నేను సుందరంగాడు అమ్మలాగా ఈ శేఖరం నాయనలాగా యాసాలు కట్టబోతున్నాం. అయితే ఇలా తినిపించాలా? ఆ యాసానికి మా ఇద్దరి మధ్యన కెమిస్ట్రీ వర్కౌట్ చేస్తాండాము. కెమిస్ట్రీనా? వర్కౌట్ అయ్యిందా? ఆపండి. మీరు మీ దిక్కుమాల వేషాలు. అమ్మి, నువ్విట్ట ప్రతి దానికి పదార్థాలు తీస్తే కుదరదు. ఏమనుకుంటున్నావో? అయినా నేను ఇదంతా చేస్తాండది నా సరదా కోసం, శేఖరం సంతోషం కోసం కాదు, నీకోసం అమ్మి. నువ్వనుకున్నది సాధించే దానికోసం. జీవితంలో నువ్వెప్పుడు ఓడిపోకూడదనే నేను కోరుకుంటాను. నీ కోసం ఎట్లాంటి యాసమైనా కట్టేదానికి నేను సిద్ధమమ్మీ. అవునమ్మీ, నేను కూడా సిద్ధమే. చూసుండావా అమ్మి, నా ఎమోషన్ డైలాగులకి శేఖరం ఐసు ముక్కలాగా కరిగిపోయి ఎట్ట ఓకే అనేసి ఉండాడో. సరే, మీ కాంబినేషన్ నాకు నచ్చకపోయినా తప్పక సరే అంటున్నాను. అమ్మయ్య, మొత్తానికి అమ్మికి నాయన మీద మంచి అభిప్రాయమే ఉంది. ఏమో శేఖరం, అది నాకే అర్థం కాలేదు. ఎప్పుడు ఎట్ట ప్రవర్తిస్తాదో. నూరా బావగారు, ఆనందా, వాళ్ళకి ఫోన్ చేశారా? వస్తున్నారంటమ్మా, ఇప్పుడే ఫోన్ చేశాను. దగ్గరలో ఉండుంటారు. సరే సరే. ప్రీతి, దామిని రెడీ అయిందా? చేశాను అత్తయ్య గారు. సరే. శరణ్య, అత్తయ్య, పలహారాలన్నీ రెడీ చేసావా? రెడీ చేశాను అత్తయ్య. అమ్మా, పెళ్లి వాళ్ళు వచ్చారు. పదండి. నమస్తే. నమస్తే. నమస్కారం మేడం. మేడం, సచ్చినుడా, నిన్ను ఏంటోదని గారు సెల్యూట్ చేశారని ఆశ్చర్యపోతున్నారా? మా ఆయన గారి బాల్యమంతా మిలిటరీ స్కూల్లో చదవడం మూలంగా అలా సెల్యూట్ చేయటం అలవాటైపోయింది ఈయనకి. ఏమండి? సెల్యూట్ 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 సెల్యూట్. ఇదే మా ఫ్యామిలీ అండి. మా అక్క, మా బావగారు, నమస్తే అండి. మా చిన్నబ్బాయి, మా చిన్న కోడలు, నమస్తే. పెద్ద అబ్బాయి, పెద్ద కోడలు. అయ్యో, మీరంతా మాకు తెలియకపోవటం ఏంటి? మేము మీకు తెలుసా? అదేనబ్బాయ్, మా అబ్బాయి మీ అమ్మాయి చెప్పిన ఫ్యామిలీ ట్రీ విశేషాలన్నీ కళ్ళ కట్టినట్టు ఏ మాదిరి చూపించున్నారు. అలా తెలుసని అంటున్నానులే. ఓహో, అవునా? వదిన గారు, అన్నయ్య గారు, పదండి లోపలికి వెళ్దాం. పదండి. పద పద. రండి.
రండి కూర్చోండి ప్లీజ్. కూర్చోండి వదిన గారు, కూర్చోండి. వాచ్మెన్ లాగా ఇంటి బయట కాపలా ఉండేవాణ్ణి. మొదటిసారి వియ్యంకుడు స్థాయిలో గౌరవం పొందుతా ఉండాను. భలేగుండదబ్బా. అవును, ఈ శేఖరం ఎక్కడికి వెళ్ళాడు? శేఖరం! అమ్మగారు! అమ్మగారు, ఓకే ఓకే, అట్నే అమ్మగారు. వీఆర్ డూయింగ్ ఓకే ఓకే. మా ఆయన వాళ్ళమ్మ గారితో మాట్లాడుతున్నారు వదిన గారు. దుబాయ్ లో బుర్జ్ ఖలీఫా దగ్గర సమ్మర్ వెకేషన్స్ లో బిజీగా ఉన్నారు ఆవిడ. మా అమ్మగారంటే నాకు పంచ ప్రాణాలు చెల్లెమ్మ గారు. ఆ తల్లి ఆశీర్వాదం మూలంగానే ఇన్ని కోట్లు సంపాదించుకోగలిగాను. ఆనంద, శేఖరం బయటకు ఎక్కడికో వెళ్ళుంటాడు. ప్రీతి, శరణ్య, ఆ జ్యూస్లో స్వీటు హాటు అందరికీ ఇవ్వండి. వదిన గారు, మీ ఇంట్లో పలహారాలు భలే ఉన్నాయి. మేము రోజుకి ఒక దేశం తిరుగుతాము, అన్ని ఫుడ్స్ తింటాము. కానీ ఫస్ట్ టైం ఇంత సూపర్ పిండి వంటలు, మిఠాయిలు తిన్నాము.